నమస్తే వెల్కమ్ టు మున్సిపల్స్ ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్ మున్సిపల్ ఎన్నికల వేళలోనూ మారని తీరు చీరాల పట్టణంలో కరణం ఆమంచి వర్గాల పోరు ప్రచారంలో దూకుడు పెంచిన అతిథి గజపతిరాజు విజయనగరంలో ముందుకు సాగిపోతున్న టీడీపీ తూర్పు గోదావరిలో మహిళా నేతల సంబరం అన్నింటా వారికే చైర్పర్సన్ అయ్యే అవకాశం సమస్యల సుడిలో సూళ్లూరుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసేవారు ఎవరట నాయకుల మధ్య ఆధిపత్య పోరుకు కేరాఫ్ గా నిలిచిన ఆ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పురపోరు రసవత్తరంగా మారింది. అక్కడ ఇద్దరు ముఖ్య నేతల మధ్య వర్గపోరు అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి. ఇరు వర్గాల నుంచి అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడంతో ఏం చేయాలో అధిష్టానానికి పాలుపోవడం లేదు. ఆ నాయకులిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైరం ఇప్పుడు మున్సిపల్ పోరులోనూ కొనసాగుతోంది. అసలు ఆ మున్సిపాలిటీ ఏది, ఆ నాయకులెవరు, రెబెల్స్ బెడదను తప్పించేందుకు వైసీపీ ఏం చేయబోతోంది? ప్రకాశం జిల్లా చీరాల అంటేనే గుర్తుకొచ్చేది ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం ఆధిపత్య పోరే. బలరాం చీరాలలో అడుగుపెట్టినప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కరణం బలరాం వైసీపీ సానుభూతిపరుడిగా మారడంతో అది మరింత ఎక్కువైంది. చీరాలలో ఓడిపోయినా వైసీపీ అధికారంలోకి రావడంతో కొంతకాలం పాటు ఆమంచి హవా కొనసాగింది. ఆ తర్వాత కరణం బలరాం వైసీపీకి దగ్గర కావడంతో ఆమంచికి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. దీంతో తన వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆమంచి ఆధిపత్య పోరుకు తెర తీశారని అంటున్నారు. ఆమంచి కరణంల మధ్య ఆధిపత్య పోరుకు పులు స్టాప్ పెట్టడంలో అధిష్టానానికి సైతం వీలు పడ్డం లేదు. ఈ విషయం పక్కన పెడితే కనీసం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అయినా ఇద్దరూ కలిసి పనిచేస్తారని వైసీపీ నేతలు ఆశించినా ఆ పరిస్థితులు మాత్రం కనిపించటం లేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఇరు వర్గాల నేతలు పోటీ పడ్డారు. తమ వర్గం నేతలను పోటీ చేయించేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. అయితే చీరాల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. దీంతో వైసీపీ కీలక నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వంతు వచ్చింది. చీరాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 33 వార్డుల్లో దాదాపు 70,000 మందికి పైగా ఓటర్లున్నారు. చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయించారు. పంచాయతీ ఎన్నికలు లేకపోవడంతో అధిష్టానానికి పెద్ద రిలీఫ్ లభించినా వెంటనే నోటిఫికేషన్ విడుదలైన పురపోరు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తమ వర్గం నాయకులను పోటీకి సిద్ధం చేస్తున్నారు. ఎవరికి వారే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఇప్పటి నుంచే పార్టీ అధిష్టానం వద్ద పావులు కదపడం మొదలుపెట్టారు. దీంతో చీరాలలోనే వైసీపీ రెబెల్స్ మధ్య పోరు తప్పదని స్థానికులు అంటున్నారు. వాస్తవానికి కోవిడ్-19 లాక్డౌన్ కు ముందు ఆమంచి కరణం బలరాములు తమ వర్గ నాయకులతో నామినేషన్లు దాఖలు చేయించారు. వీరిలో ఒకరిద్దరు కరోనా ప్రభావంతో మరణించారు. కరణం బలరాం వర్గం తరపున బరిలో నిలిచిన వారు ఎక్కువగా టీడీపీ సానుభూతి పరులు కాగా ఆమంచి వెంట వైసీపీ నాయకులతో పాటు తొలి నుంచి ఆయన వెంట నడిచిన అనుచరులు ఉన్నారు. వైసీపీలో బలరాం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ సానుభూతి పరులకు వైసీపీ బరిలో చోటు ఉంటుందా లేక ఆమంచి వర్గీయులకు చోటు కల్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని చోట్ల వైసీపీ నేత బలరాం తరపున బరిలో ఉండగా మరికొన్ని చోట్ల ఆమంచి వర్గీయులు నామినేషన్లు వేయడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కరణం బలరాం వైసీపీలో చేరికకు ముందు మున్సిపాలిటీ బరిలో నిలిచే అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వాలంటూ ఆమంచికి స్పష్టం చేసింది. బలరాం చేరిక అనంతరం కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడడంతో ప్రస్తుతం రాజకీయ అభ్యర్థుల విషయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమంచి కరణం అనుచరులు మున్సిపల్ చైర్మన్ పదవిపై కన్నేయడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
కరణం ఆమంచి మధ్య పోరు తీవ్రస్థాయికి చేరడంతో అమృతపాణి, పాలేటి రామారావు లాంటి నాయకులు సైతం తమ వారికి కొన్ని వార్డులు కేటాయించాలని కరణం బలరాంను కోరుతున్నారు. మరోవైపు పోతుల సునీత సైతం వైసీపీ తరపున తన వర్గానికి అండగా నిలుస్తూ అభ్యర్థులను బరిలో నిలుపుతున్నారు. మంత్రి బాలినేనికి చెందిన అనుచరులు కూడా టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో చీరాల పురపోరులో వైసీపీ రాజకీయాలు యమరంజుగా సాగుతున్నాయి. వైసీపీకి బాగా పట్టున్న 1, 2, 3, 5, 6 వార్డులతో పాటు కనీసం 20 వార్డులు తనకే కేటాయించాలంటూ మంత్రి బాలినేని వద్ద కరణం బలరాం ఇప్పటికే పంచాయతీ నడిపించారట. మరోవైపు ఆమంచి వర్గీయులు అన్ని వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమంచి చేతిలో ఉన్న బీఫారాలను అధిష్టానం ఏ వర్గానికి ఎన్నింటిని కేటాయిస్తుంది? అందుకు ఆ వర్గం నాయకులు అంగీకరిస్తారా? పోతుల సునీత, పాలేటి, అమృతపాణిలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి పెరుగుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపును కొనసాగించేందుకు విజయనగరం టీడీపీ రెడీ అయిపోయింది. విజయనగరం కార్పొరేషన్కు తొలిసారి ఎన్నికలు జరగబోతూ ఉండడంతో వైసీపీకి షాక్ ఇచ్చేందుకు అదితి గజపతిరాజు స్పీడ్ను చూపిస్తున్నారు. వైసీపీకి అందని విధంగా ప్రచారాన్ని జోరుగా చేపడుతున్నారు. కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ క్యాడర్ను ఉత్సాహపరుస్తున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పూసపాటి రాజవంశీయులు అనుకున్నది సాధిస్తారా? పురపాలక పోరుకు ఇలా నోటిఫికేషన్ వచ్చిందో లేదో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి మొదలైంది. పంచాయతీ ఎన్నికలతో సంబంధం లేకుండా ముందుగానే ఇక్కడ టీడీపీ ప్రచారానికి శ్రీకారం చుట్టేసింది. మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగి తొలి ఎన్నిక జరుపుకుంటున్న విజయనగరంలో ఎలాగైనా సరే పాగా వేయాలన్న లక్ష్యంతో టీడీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదితి గజపతిరాజు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గెలుపోటముల సంగతి పక్కన పెట్టి ఓటర్లను ఆకట్టుకునే పనిలో అదితి గజపతిరాజు బిజీగా తిరుగుతున్నారు. అధికార పార్టీ కంటే ముందుగానే మేల్కొన్న అదితి ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా త్వరితగతిన మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేసేందుకు వేగం పెంచారు. ప్రతి ఇంటికి అదితి గజపతిరాజు స్వయంగా వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తుండటంతో టీడీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఆమె వెంట నడుస్తున్నారు. జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఫలితాలు అలానే వస్తాయనుకున్నారంతా. కానీ ఊహించిన స్థాయి కంటే అధికంగా టీడీపీకి పంచాయతీలు రావడం, ఓటింగ్ శాతం పెరగడంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ నేతలు గంపెడాసలు పెట్టుకున్నారు. పట్టణాల్లో ఓటర్లు చైతన్యవంతంగా ఉంటారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలో తప్పకుండా కనబరుస్తారన్న ఆశాభావాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాబోయే కాలంలో మున్సిపాలిటీల్లో భారీగా పన్నులు పెంచుతారన్న ప్రచారం, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనలో వైసీపీ పట్ల వస్తున్న వ్యతిరేకతను ఇంటింటికి వెళ్లి చెబుతూ టీడీపీ నేతలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోపక్క విజయనగరం మహారాజుల మాన్సాన్ సంస్థ వివాదం తమకి కలిసి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాన్సాన్ సంస్థ నుంచి అశోక్ గజపతిరాజు కుటుంబాన్ని తప్పించడం, చారిత్రక ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ వ్యవహారంతో తప్పకుండా టీడీపీ పట్ల సానుభూతికి కారణమవుతాయని అంటున్నారు. వైసీపీలో కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 2 వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే కోలకట్ల వర్గంతో విభేదించిన కొంతమంది నేతలు రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ 2 గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం తమకు కలిసి వస్తుందన్న నమ్మకం టీడీపీ కేడర్లో ఉంది. మొత్తం మీద పురపోరులో అధికార వైసీపీ కంటే ప్రచారంలో టీడీపీ ముందుకు దూసుకువెళ్తోంది. మరి ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. ఈసారి పురపాలక సంఘం ఎన్నికలకు ఓ స్పెషాలిటీ ఉంది.
తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు దాని గురించే డిస్కషన్స్ జరుగుతున్నాయి. చైర్పర్సన్ కుర్చీని రిజర్వ్ చేసినప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. 7 మున్సిపాలిటీలు 3 నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుంటే ఒక్క నగర పంచాయతీ తప్ప అన్నింటా మహిళలే సత్తా చాటబోతున్నారా? జిల్లాలో ఏ మున్సిపాలిటీలున్నాయి? మహిళలు ఎందుకంత సంతోషంగా ఉన్నారు? రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేయడంతో తూర్పుగోదావరి జిల్లా మహిళల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలున్నాయి. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు 2017లో ఎన్నికలు జరగడంతో పూర్తి స్థాయిలో పాలకవర్గం పనిచేస్తోంది. అక్కడ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నా విలీన గ్రామాల ప్రజలు కోర్టుకు వెళ్లడంతో అక్కడ ఎన్నికల నిర్వహణకు అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో తుని, అమలాపురం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రాపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలున్నాయి. వీటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. జిల్లాలో ఎన్నికలు జరగబోయే 7 మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలను ఈసారి మహిళలకే కేటాయించడం విశేషం. దీంతో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన మహిళా నాయకులు ఫుల్ జోష్ మీదున్నారు. అమలాపురం, తుని, సామర్లకోట, రామచంద్రాపురం, పిఠాపురం స్థానాలను జనరల్ మహిళకు కేటాయించగా పెద్దాపురం, మండపేట స్థానాలను బీసీ మహిళకు కేటాయించారు. దీంతో మున్సిపాలిటీలో 100కు 100% చైర్మన్లుగా మహిళలే ఉండబోతున్నారు. ఇక నగర పంచాయతీల విషయానికొస్తే ముమ్మిడివరాన్ని ఎస్సీ జనరల్కు కేటాయించగా గొల్లప్రోలును జనరల్ మహిళకు, ఏలేశ్వరాన్ని బీసీ మహిళకు కేటాయించారు. ఎస్సీ జనరల్లో కూడా మహిళలు పోటీ చేసే అవకాశం ఉండడంతో నగర పంచాయతీల్లో కూడా దాదాపు మహిళలే పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో మొదటిసారి 90% పైగా మున్సిపల్ చైర్మన్ స్థానాలను మహిళలకు కేటాయించడంతో వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని చైర్పర్సన్ పీఠంపై కూర్చోవడానికి అన్ని పార్టీల నుంచి మహిళలు పోటీ పడుతున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని పోటీలో దిగడానికి సిద్ధమవుతున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రేసులో ఉన్నవారు తాము గెలవడంతో పాటు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కూడా ప్రయత్నించాల్సి ఉంది. ఈ విషయంలో సైతం మహిళలే కీలకం కానున్నారు. అధికార ప్రతిపక్షాలనే తేడా లేకుండా మహిళా నేతలు, రాజకీయ నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. తమ కుటుంబంలోని మహిళను మున్సిపల్ చైర్పర్సన్ చేయడం ద్వారా సంబంధిత మున్సిపాలిటీలో పెత్తనం చెలాయించడానికి సీనియర్లు, జూనియర్లు ప్లాన్స్ వేసేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానాన్ని, అగ్రనాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహుల కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. ఊరు పేరుతో సంబంధం లేదు, పట్టణం, నగరం అనే తేడా లేదు. ఎక్కడైనా అవే సమస్యలు జనంతో సహజీవనం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కూడా అంతే. అక్కడ సమస్యలు సుడుల్లా చుట్టుముట్టేస్తున్నాయి. మరి అక్కడ ఓటర్లు ఏం కోరుకుంటున్నారు? సమస్యల గురించి అభ్యర్థులతో వివరిస్తారా? సూళ్లూరుపేటను వేధిస్తున్న సమస్యల గురించి అక్కడి ప్రజల అభిప్రాయాలేంటో మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఒకటి. ఇది చెన్నైకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ తమిళ కల్చర్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలేంటి, ఈ సమస్యల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓట్ల కోసం వచ్చే నాయకులను ఏం డిమాండ్ చేస్తున్నారు తెలుసుకుందాం. సూళ్లూరుపేట మున్సిపాలిటీలో ప్రధానంగా ఇక్కడున్న ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొందరు ఉన్నారు. ఇక్కడ ఉన్న మహిళలు, వీళ్ళని అడదాం. అమ్మా, ఎలాంటి సమస్య ఇక్కడ ఏర్పడిందమ్మా తాగునీటి కోసం? తాగే నీళ్ళు అయితే మాకు శుద్ధంగా లేవు సార్. మేము డబ్బులు పెట్టి ఒక బిందె 7 రూపాయలు పెట్టి ఒక బిందె నీళ్లు కొనుక్కుంటున్నాం. ఒకవేళ మున్సిపాలిటీ నీళ్ళు రాకపోతే ఇవే పెట్టి కొనుక్కోవాలి. 7 రూపాయలు ఒక బిందె పెట్టి కొనుక్కొని స్నానానికి, బట్టలు ఉతుకోవడానికి, వంట చేసుకోవడం అన్నిటికీ ఆ నీళ్ళే. ఇంకా అది లేకపోతే ఏమి లే. అంటే కొనుక్కోవడం ట్యాంకీలు తీసుకొచ్చి పోస్తారు. అంటే గవర్నమెంట్ కాదు, అమ్ముకునేవాళ్ళు.
మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా తాగే నీళ్ళకి సమస్య. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మాకు తాగే నీళ్ళకి కరువు. మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తున్నది. ఒకవేళ ఎప్పుడైనా మున్సిపాలిటీ నీళ్ళు వస్తాయి, ఎప్పుడో ఒకసారి వస్తాయి. మోటార్లు పగిలిపోయినాయి, అయిపోయినాయి, ఈ పోయినాయి అని చెప్తున్నారు. మేము రోజు ఒక బిందె 7 రూపాయల లెక్కన 100 రూపాయలు నీళ్ళు కొనుక్కోవాల్సి వస్తున్నది. అవి అన్నం వండుకుంటే సాయంకాలానికి పాడైపోతున్నది. మాకు నీళ్ళు కావాలి, తాగే నీళ్ళు కావాలి, మా ఊరికి నీళ్ళు తెప్పియాలి. మేము అడుగుతున్నాం, గట్టిగానే అడుగుతున్నాం. ఇద్దమ్మ ఆడేసినాము, ఏడేసినాము, వస్తున్నాయి, మీరేమి బాధపడడం లేదు, వస్తాయి, మీరేమి ఇద్దని బాకండి అని చెప్తున్నారు. మాకు నీళ్ళకైతే ప్రాబ్లంగానే ఉన్నది. నీళ్ళు అయితే మాకు కావాలా కంపల్సరీగా, ఎవరన్నా రాని మాకు నీళ్ళు కావాలా. సూలూరుపేట పట్టణవాసులు డ్రైనేజీ సమస్యతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం డ్రైవర్స్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్న ఇల్లులు, కాలువలు రెండు కలిసిపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనీసం నడిచేందుకు కూడా రోడ్ లేని పరిస్థితి అయితే అక్కడ చూడొచ్చు మనం. ఆ ఇల్లు అయితే ఎలాంటి దీనస్థితిలో ఉందనేది ఇక్కడ ప్రజలు మనకు ఆ ఇల్లుని చూస్తే మనకు కనిపిస్తుంది. అటు కాలువ ఇల్లు రెండు కలిసిపోయి అది అంటే వాళ్ళు గతిలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. కొందరు ఈ స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. అవి అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు వచ్చే నాయకులు ఏం డిమాండ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. మేము 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మా సమస్య ఏం లేదు సార్, కాలువ కడతామని తువ్విచ్చి వదిలేశారు. 5 సంవత్సరాల నుంచి ఇట్టే ఉన్నాం సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఎలక్షన్లప్పుడు మాత్రం వస్తున్నారు, వెళ్తున్నారు. మాకు దయచేసి ఇది ఒక రోగాన్ని ఇది చేశారంటే మేము ఎవరు చేస్తారో మేము వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తాం సార్. మమ్మల్ని ఒకరో దయచేసి ఈ మురికి కాలువల్లో నుంచి మమ్మల్ని కొంచెం కాపాడండి, అదే మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఎవరు కూడా రావటం లేదు, ఏం పట్టించుకోవటం లేదు సార్. మేము వచ్చి 25 సంవత్సరాలు అయింది, కానీ కాలువ తవ్వేటప్పుడు మేము తవ్వొద్దు అని చెప్తే మేము ఇప్పుడే కట్టేస్తాం, మీకు ఎందుకు ఒక వారంలో కట్టామని చెప్పారు సార్ వాళ్ళు. సరే కట్టలేదు. ఇంతవరకు మాకు నీళ్లు కూడా వస్తున్నాయి, మురికి కాలువ, డ్రైనేజ్ నీళ్లు అన్నీ కలిపి మా ఇంటి మీద వదిలేస్తున్నారు. అదేమని అడిగితే మీరు పోండి మేము చేయలేము అనేసి అంటున్నారు. డబ్బులు రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, మీకు శాంక్షన్ అవ్వలేదు అని ఇలాంటి ఎంత చెప్తున్నారు వాళ్ళు. కానీ మేము పసిబిడ్డల్ని పెట్టుకొని భలే అల్లాడుతున్నాం సార్. మేము 25 సంవత్సరాలుగా ఇంతవరకు ఇంటి పన్ను కడుతున్నాం, నీళ్ళ పన్ను కడుతున్నాం, అన్ని పనులు కడుతున్నాం, కానీ మొత్తానికి మాకు ఇంతవరకు పట్టాలు మాత్రం ఇవ్వలేదు. ఇదే కలెక్టర్ వచ్చి ఇక్కడ ఏం చెప్పారు, మీ వెరికన్నా ఇస్తాం మా లైన్ అనేసి అన్నాడు. ఆ పట్టాలు కూడా ఈకుంటా చేశారు సార్. మాకు 25 సంవత్సరాలు మేము ఇక్కడ నివసిస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించారంటే మీకు అన్ని కాలువ కట్టిస్తాము, ఇల్లు పట్టాలు ఇప్పిస్తాము అని చెప్తానే ఉన్నారు. సరే ఇంక వాళ్ళ మాట ప్రకారమే మనకి వేస్తారులే, మనకి చేపిస్తారులేనే వేసాము ఓటు, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లే. ఈ కాలువ దువ్వేశారు, 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 5 సంవత్సరాల నుంచి పిల్లలు కానీ పెద్దలు అందరూ వర్షం వచ్చినా ఇలాగుంది, రాకపోయినా ఇలాగే ఉంది. పడిపోయి కనీసం ఒక మనిషికి బాగాలేకపోతే ఆ మనిషిని తీసుకెళ్ళడానికి కనీసం దారి లేదు. మాకు ఒక మనిషి నడిచేదానికి ఎవరు దారి లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ డంపింగ్ యార్డ్లో దగ్గరే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా డంపింగ్ యార్డు. ఇటు పక్కనే నేషనల్ హైవే కూడా ఉంది. ఇది నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే N16 అని పిలుస్తారు దీన్ని. పక్కనే ఇల్లులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడున్న ఆ ఇళ్లలో ఉండే ప్రజలంతా కూడా ఈ డంపింగ్ యార్డు వల్ల వచ్చే దుర్గంధంతో వ్యాధుల బారిన పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే అదేవిధంగా ఈ పక్కనే కనిపిస్తుంది గుంటగా మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా కాలంగి నది. ఇక్కడున్న వాటర్ కూడా ఈ దుర్గంధం వల్ల, ఈ డంపింగ్ యార్డ్ వల్ల కూడా పూర్తిగా ఈ భూగర్భ జలాలన్నీ కూడా కలుషితమయ్యే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడున్న స్థానికులు ఈ సమస్య గురించి ఆయన ఏమంటారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎప్పటి నుంచి ఇలాంటి సమస్య మీకు ఎదురుంది? సార్ సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఈ యొక్క నేషనల్ హైవే పక్క నుంచి కూడా 2 జిల్లాలకు సంబంధించినటువంటి 18 గ్రామ పంచాయతీ ప్రజానీకం ఈ యొక్క దారి గుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వర్షాకాలం ఏంటంటే విపరీతమైనటువంటి దుర్గంధమైన వాసన వెదజల్లుతుంది. అదేవిధంగా ఈగలు, అదేవిధంగా దోమలు, విపరీతంగా పందులు, మనుషులు సహజీవనం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ పక్కనే వట్రపాలెం అనేటువంటి గ్రామానికి ఆ నుంచి చేతి వృత్తులు చేసుకొని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు, అట్లాగే చేపలు అమ్ముకునేవాళ్ళు, రకరకాల చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు రోజు కాలి మార్గాన పాదచారులుగా ఈ దారిని నడుస్తూ ముక్కుకి గుడ్డాడ్డం పెట్టుకుందే కానీ సహజంగా పాలైనటువంటి పరిస్థితి. మొత్తం కూడా చనిపోయినటువంటి కలేబారాలు అదేను కాకుంటారంటే ఇక్కడ చికెన్ స్టాలు, మటన్ స్టాల్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ఈ హైవే పక్కన మొత్తం కొనావారికి రోడ్లకి ఇరువైపులా పారేస్తారు.
అవి దుర్గంధమైన వాసన ఎగజల్తుంది. ఈ యొక్క డంపింగ్ యార్డ్ వల్ల మొత్తం ఈ వ్యర్థాలన్నీ భూమి లోపలికి వెళ్ళిపోయి వాటర్ కలుషితం చేసేటువంటి ప్రమాదం ఉంది. గతంలో గడారంటే ఈ పక్కనే శ్రీహరికోటకి తాగునీరుకి బోర్లేస్తుంటే ఆ నీళ్లు తాగి ఆయన తెలియని జబ్బు వచ్చి చచ్చిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఇవి సూళ్లూరుపేట మున్సిపాలిటీ ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. అయితే తమ సమస్యలు ఏ నాయకులు అయితే పరిష్కరిస్తారో వాళ్ళకే ఓట్లేస్తామని కొందరు ఓటర్లు అంటుంటే, ముందు తమ సమస్యను పరిష్కరిస్తేనే ఓట్లేస్తామని మరికొందరు ఓటర్లు అంటున్నారు. ఇది ఇవాల్టి మన మున్సిపల్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.